మిత్రమా, ఒక్కటి చెబుతాను విను. కిరాణా షాపు వాడికి నీ జీతంతో సంబంధం లేదు. నెల చివర్లో వాడి లెక్క సెటిల్ అవ్వకపోతే పక్కకు పొమ్మని అంటాడు. నీ ఇబ్బందులతో ఇక్కడ ఎవ్వరికీ సంబంధం ఉండదు. చివరికి నువ్వు సంపాదించాలి అంతే. లేకపోతే నిన్ను చేత కానివాడు అంటారు. బాధలతో తల పట్టుకుని గుక్క పట్టి ఏడిస్తే నిన్ను ఓదార్చడానికి ఎవ్వరూ రారు. ఏమీ చెయ్యలేక నటిస్తున్నాడు అంటారు. ఎవరికి కావాలి నీ మనసులో ఉన్న ఆలోచనలు, బాధలు, నీ ఇబ్బందులు? ఇక్కడ కేవలం లెక్కలు చూస్తారు. వాళ్లకు నచ్చినట్లు లెక్క కట్టి ఆ లెక్కలో నువ్వు సరిపోకపోతే వాళ్ల లెక్కలో నుంచి నిన్ను తీసి పడేస్తారు, ఒంటరిగా వదిలేస్తారు. ఎవరో వస్తారని ఎప్పటికీ ఆశలు పెట్టుకోకు. ఎందుకంటే నీ దగ్గర డబ్బు అనే దీపం లేకపోతే నీ నీడ కూడా నీతో రాదు. గుర్తుపెట్టుకో. ఆ పని చేస్తే నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నావా? ఇంతకు ఎవరా నలుగురు? నువ్వు పుట్టినప్పుడు లేని ఆ నలుగురి గురించి ఆలోచిస్తున్నావా? అవకాశాల కోసం పోరాడుతున్నప్పుడు నవ్విన ఆ నలుగురి గురించి ఆలోచిస్తున్నావా? ఇక్కడ అంత యోగ్యులు ఎవరూ లేరు మిత్రమా. వాళ్ల అవసరాల కోసం పబ్బం గడుపుకుని అవకాశవాదులే తప్ప మరి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు అలాంటి వాళ్ల గురించి? నీకు నచ్చినట్లు నువ్వు చెయ్యాలి అనుకుంటున్నట్లు చేసుకుంటూ ముందుకు సాగిపో. గొప్పవాడివి అయితే చప్పట్లు, లేదంటే విమర్శలు, అంతేగా. అంతకంటే ఎక్కువ తక్కువలు ఏమీ ఉండవు ఇక్కడ. మనిషి మొత్తాన్ని కంట్రోల్లో పెట్టుకునే మెదడు 1300 గ్రాముల బరువు మాత్రమే ఉంటుందట. కానీ రోజుకి 4000 ఆలోచనలు పుట్టిస్తుందట. అందులో 90% తరువాత రోజుకి ఆవిరైపోతాయి, అంటే మర్చిపోతాం. కానీ కొన్ని మాత్రం నమ్మకాలుగా మారి నీడై మనిషిని అనుసరిస్తాయి. ఒక్కోసారి ఆ నీడ నిజమై మనిషిని ముందుకు నడిపిస్తుంది. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి. ఒకరు నీతులు, సూక్తులు చెప్తేనే మనం మారాలా? మన గురించి మనకు తెలియదా? ఒకరు చెప్తే మనం మారాలి అనుకుంటే నీతులు బోధిస్తూనే ఉంటారు. నువ్వు ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో ఒకరు చెప్పేదేంటి? నీ విలువలు కాపాడుకుంటూ నీకు నచ్చినట్లు నువ్వుండు. పరిస్థితులను బట్టి మన అలవాట్లు, పద్ధతులు మార్చుకోవాలి, కానీ విలువలు, వ్యక్తిత్వం మార్చుకోకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలాగే ఉండు. ఈ సమాజంలో అందరూ స్వార్థపరులే. కొందరు తన కోసం ఆలోచిస్తారు, కొందరు తన ఇంటి కోసం ఆలోచిస్తారు, కొందరు కులం కోసం ఆలోచిస్తారు, కొందరు మతం కోసం ఆలోచిస్తారు, కొందరు వ్యవస్థ కోసం ఆలోచిస్తారు, కొందరు ప్రాంతం కోసం ఆలోచిస్తారు. ఆఖరికి అన్నింటినీ వదిలేసి సన్యాసం తీసుకున్న సన్యాసులు కూడా మోక్షం కోసం ఆలోచిస్తారు. చెప్తేనే మారిపోతే భగవద్గీత లేదా, బైబిల్ లేదా, ఖురాన్ లేదా? దేనికైనా సమయం రావాలి. కృష్ణుడు అర్జునుడికి గీత కూడా కురుక్షేత్రంలోనే చెప్పాడు, కానీ కులాసాగా ఉన్నప్పుడు కాదు. కాబట్టి నువ్వు వీళ్ల గురించి ఆలోచించకు. ఎప్పుడు ఏది జరగాలో అది అలాగే జరుగుతుంది. కాబట్టి నీ ముందు విర్రవీగేవాడిని విర్రవీగనివ్వు, హేళన చేసేవాడిని చెయ్యనివ్వు. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. సమయం రావాలే గాని కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. నిజాయితీగా కష్టపడి సంపాదించే ఏ వృత్తి కూడా చిన్నది కాదు. కాబట్టి జనం ఏమనుకుంటారో అని ఎప్పుడూ ఆలోచించకండి. ఎందుకంటే మీ ఇంటి ఖర్చులు మీరే భరించాలి, నీ చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు. నేను ఏ పని చేయలేను అని నీలో నువ్వు ఎప్పుడైతే సహనం కోల్పోతావో నువ్వు ఎప్పటికీ ఏ పనిని చేయలేవు. కానీ నేను ఖచ్చితంగా చేస్తాను, చేయగలను అని నీలో నీకు గట్టి నమ్మకం ఉంటే నువ్వు అనుకున్నది సాధిస్తావు. నమ్మిన వ్యక్తిని మోసం చేయడం అంటే నమ్మకాన్ని కోల్పోవడం కాదు, ఆ నమ్మకం వెనక ఉన్న వ్యక్తిని కోల్పోవడం. నమ్మి బతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది. మార్కెట్లో దొరికే గ్యారంటీ లేని వస్తువునైనా నమ్మొచ్చు, కానీ బయటికి మంచిగా మాట్లాడుతూ లోపల కుళ్ళు, కుతంత్రాలు పెట్టుకుని జీవించే మనిషిని మాత్రం ఈ సమాజంలో అస్సలు నమ్మకూడదు. కాబట్టి నీ కోసం నిలబడే వాళ్ళని ఎప్పుడూ మోసం చేయకు. ఎందుకంటే వాళ్ళు నిన్ను నమ్మి నీకోసం చాలా దూరం వెళ్తారు. మనుషుల్లో 3 రకాలు ఉంటారు.
ఏదో జరుగుతుందని ఆశిస్తూ కూర్చునేవారు, ఏదైనా జరిగితే చూసి ఆశ్చర్యపడేవారు, ఏది జరగాలనుకుంటారో అది జరిగే వరకు అలు పెరగకుండా అవిశ్రాంతంగా కష్టపడి పనిచేసి చివరికి విజయం సాధించేవారు. ఆశించిన ఫలితం రానప్పుడు నిరుత్సాహం సహజం. అందుకే శరీరానికి స్నానం ఎలాగో మనసుకు ప్రేరణ ప్రతిరోజు అలాగే అవసరం. నువ్వు పడిపోతుంటే పట్టించుకోరు, నువ్వు ఎదుగుతుంటే తట్టుకోలేరు, నిన్ను ఎవరు మెచ్చుకున్నా జీర్ణించుకోలేరు. నీ ముందు మంచి మాటలతో నటిస్తారు, నీ వెనక చెప్పుడు మాటలతో వెన్నుపోటు పొడుస్తారు. చుట్టూ ఉండే అయిన వాళ్ళు వాళ్లే అసలైన శత్రువులు. కాబట్టి దుర్మార్గుడితో స్నేహం పనికిరాదు, విరోధము పనికిరాదు. ఉదాసీనంగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే నిప్పును పట్టుకున్నా కాలుతుంది, పోని చల్లారిన తర్వాత పట్టుకున్నా మన చేతికి మసి అంటుకుంటుంది. పుట్టడం గొప్ప కాదు, బ్రతకడం గొప్ప. ఒకరిని ముంచి బతకడం గొప్ప కాదు, మంచిని పంచి బతకడం గొప్ప. నీకు నువ్వే గొప్ప అనుకోకు, నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటే అదే గొప్ప. మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి ఆనందపడాలి, బతికితే సమాజం సంబరపడాలి, ఆఖరికి నువ్వు చనిపోతే శ్మశానం కూడా కన్నీరు పెట్టాలి. అది జీవితం అంటే. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం. ఐస్ క్రీం తిన్నా కరిగిపోతుంది, తినకపోయినా కరిగిపోతుంది. జీవితం కూడా అంతే. లైఫ్ని ఎంజాయ్ చేసినా చెయ్యకపోయినా కరిగిపోతుంది. తర్వాత స్వర్గం నరకం అంటారా, అవి ఉన్నాయో లేవో కూడా తెలియదు. చెడు అలవాట్లు ఉన్నవాడు వెధవా కాదు, మంచి అలవాట్లు ఉన్నవాడు మంచివాడు కాదు. ఇక్కడ ఎవడి జీవితం వాడిది, ఎవడి పర్ఫార్మెన్స్ వాడిది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, టైంకి తినండి, కంటి నిండా నిద్రపోండి, ఎక్కువగా ఆలోచించకండి, ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి. కారణం లేకుండా మొగుడు సంసారం అక్కర్లేదని ఏ ఆడది బయటికి వచ్చేయదు. ఆమె భర్త ఆమెను శారీరకంగా మానసికంగా ఎంతో బాధ పెడితే, ఆమె మనసు విరిగిపోయినప్పుడు, అతని ప్రవర్తన భరించలేకపోయినప్పుడు మాత్రమే ఆమె ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఒక ఆడపిల్ల జీవితంలో ఏ తప్పు చేసినా శిక్ష కొంతకాలమే ఉంటుంది. కానీ ఒక మూర్ఖుడిని పెళ్లి చేసుకుంటే మాత్రం జీవితాంతం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మనమంటే ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాతో మాట్లాడు, నాతో ఉండు అని అడుక్కోకండి. ఎందుకంటే నువ్వంటే ఇష్టం ఉంటే నువ్వు తిట్టినా కొట్టినా, నువ్వేం చెప్పినా చెప్పకపోయినా నీతోనే ఉంటారు. నువ్వంటే ఇష్టం లేనప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడినా ప్రయోజనం ఉండదు. తల్లిదండ్రుల నీడలో ఉన్నంతకాలం తెలియదు బాధ్యతలు అంటే ఏమిటో. చదువు అయిపోయేదాకా తెలియదు సమాజం అంటే ఏంటో. కష్టం లోతు తెలిసేదాకా తెలియదు జీవితం అంటే ఏమిటో. రెక్కలు వచ్చాయి కదా అని ఆకాశమంతా నాదే అనుకోకూడదు. రెక్కలు అలిశాక దిగాల్సింది నేల మీదనే, చేరాల్సింది సొంత గూటికే. సంతోషమైన దుఃఖమైన పంచుకోవాల్సింది తన కుటుంబంతోనే అని మర్చిపోకండి. ఆస్తులను పంచుకోండి, కానీ తల్లిదండ్రులను పంచుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు మీకు తల్లిదండ్రులు కాకముందే వారిద్దరూ భార్యాభర్తలు. కడదాకా ఒకరికొకరు తోడు నీడ అని మర్చిపోవద్దు మిత్రమా. ఈ ప్రపంచంలో తనకు మాత్రమే నచ్చినట్టుగా బతికే అదృష్టవంతుడు ఒక్క పిచ్చివాడు మాత్రమే. మిగతా అందరం ఏదో ఒక సందర్భంలో అయినా సరే ఇంకొకరికి నచ్చినట్టుగా బతకాల్సిందే. లేకపోతే ఈ సమాజంలో ఈ మనుషుల మధ్య బ్రతకలేము. రాముడంతటి వాడే రావణుడికి నచ్చలేదు, కృష్ణుడంతటి వాడినే కంసుడు మెచ్చలేదు. అందరికీ నచ్చేటట్లు, అందరూ మెచ్చేటట్లు మనం ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరి జీవితం వారిదే. మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేం. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేం. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలు పెట్టాలి. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే జీవితం అంతం కాదు, అదే గెలుపుకి అసలైన ఆరంభం. మనిషికి గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని అందాన్ని చూసి కాదు. చెప్పులు ఎంత ఖరీదైనవి అయినా గుడి బయటే వదిలేస్తాం. కొబ్బరికాయ ఖరీదైనది కాకపోయినా
దేవుడి పాదాలకు సమర్పిస్తాం. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరినా మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే నీ వ్యక్తిత్వం మంచిది అయితే ఒకరు పనిగట్టుకొని పొగడాల్సిన అవసరం లేదు. గుర్తింపు దానంతటా అదే వస్తుంది మిత్రమా. నిజమైన ప్రేమలో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే దేన్నైతే మనం ఎక్కువగా ఇష్టపడతామో దాన్ని మనం ఎప్పటికీ కోల్పోకూడదు అనుకుంటాం. అందుకే ప్రేమలో స్వార్థం కూడా ఎక్కువ అవుతుంది. మనం ప్రేమించిన వాళ్ళు మన నుంచి దూరం అవుతారేమో అన్న భయం వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు ప్రతి క్షణం వస్తూనే ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే అదే నిజమైన ప్రేమ లక్షణం.